Good morning, students. Today we are going to discuss about the quadratic equations. Find the roots. Already you learned quadratic equation of the finding the roots, quadratic formula, square method, and factorization method. Three methods you are learned. Now we are going to discuss the find the roots of the quadratic equation by shortcut method. షార్ట్కట్ మెథడ్లో మనం ఆన్సర్ని విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేటట్టుగా ట్రై చేద్దాం. షార్ట్కట్ మెథడ్ అంటే ఇమీడియట్గా డైరెక్ట్గా షార్ట్కట్ మెథడ్ ఎవరు నేర్చుకోలేరు. షార్ట్కట్ మెథడ్ అంటే మనం సబ్జెక్ట్ని పూర్తిగా నేర్చుకుని ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తే షార్ట్కట్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విలేజ్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మనం తెలియక ఏదో ఊరి నుంచి ఏదో ఊరు వెళ్తాం, తన మధ్యలో ఒక షార్ట్కట్ వే కనిపిస్తుంది. సో దాని నుంచి వెళ్తే డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే ఈ ప్రాబ్లమ్స్లో షార్ట్కట్ మెథడ్ అంటే ఫస్ట్ మనకు అది దాని గురించి బయోడేటా కొంచెం తెలిసి ఉండాలి, తెలుసుంటేనే చేయగలుగుతాం. ఇక్కడ 10th క్లాస్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కొన్ని ఇస్తున్నాం మనం ఇప్పటివరకు. ఈ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఫిల్ చేసేటప్పుడు టైంని కొంచెం ఫాస్ట్గా థింకింగ్ రావాలి. మీరు ఎప్పుడైతే బేస్మెంట్ బాగా నేర్చుకుంటారో మ్యాథమెటిక్స్లో షార్ట్కట్ మెథడ్ అనేది ఈజీగా నేర్చుకుంటారు. Okay students, now we are going to discuss these 6 problems. Find the roots of the quadratic equation by shortcut method. ఒక్కొక్కటి 15 సెకండ్స్లో వచ్చేటట్టు నేను చెప్తాను. మీకు ఫార్ములాస్ వచ్చి ఉండాలి, కొంచెం ఒక ఫార్ములా. ఫస్ట్ ప్రాబ్లం x² + 5x + 6 = 0. దీని రూట్స్ కనుక్కోమన్నాడు. సో మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా గుర్తుంటుంది, x² - x of x alpha plus beta plus alpha into beta are equal to 0. ఇది రూట్స్ తెలిసినప్పుడు మనం వేసుకునేటటువంటి ఫార్ములా. ఈ మధ్యలో ఉన్నది సమ్ ఆఫ్ ద రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్లో x² కోఎఫిషియంట్ ఏమీ ఉండకూడదు, ఆ మోడల్లో చెప్తున్నాను. 6 ఉంది, ఆల్ఫా బీటా అనేది ఎంత తీసుకున్నాం 6. సో 6ని ఫ్యాక్టరైజేషన్గా విడగొట్టుకుంటే 3 × 2 3 2s are 6 సరిపోయింది. ఇక్కడ దీంట్లో ఉన్నదానికి 3 + 2 సరిపోతుంది, అంటే 3 + 2 అనేది 5 అవుతుంది. సో మధ్యలో ఉన్న వాల్యూ సరిపోయింది. సో దీని రూట్ ఒకటి ఆల్ఫా = సింబల్ మార్చండి, +3 వచ్చింది అనుకోండి -3 -3 వస్తే +3. సో ఇక్కడ మనకి ప్లస్ తీసుకున్నాం కనుక ఒకటి -3 బీటా అనేది -2. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బిట్ ఆన్సర్. 10 సెకండ్స్లో వచ్చింది చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఓన్లీ 28 తీసుకుందాం. అక్కడ 28ని ఫ్యాక్టరైజేషన్గా చూడంగానే 4 7s are 7 4s are 28 ఎవరైనా చెప్పేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి 7 4, సో 7 4s are 28. సో మిడ్ వాల్యూస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతుందండి 11. సో 7 + 11 సరిపోతుంది. సింబల్స్ ఏం చెప్పేసేయండి, ఆల్ఫా = -7, బీటా = -4. Did you understand? అగైన్ నెక్స్ట్ సపోజ్ మీకు కావాలనుకోండి, ఇక్కడ చూసుకోండి -7 పెట్టుకుంటే ఆ ఈక్వేషన్ వచ్చేస్తుంది, ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. దీంట్లో -7 7 -4 అనుకుంటే -11 -× ప్లస్ అయిపోతుంది అక్కడ ఫార్ములాలో. సో దట్స్ ఆల్. అగైన్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి x² కోఎఫిషియంట్స్ ఉన్నాయి, ఈ రెండింటికి x² కోఎఫిషియంట్స్ ఉన్నాయి. ఈ కోఎఫిషియంట్స్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ మీరు మల్టిప్లై చేసుకోండి. ఎంత అయినది ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అంటే 3 × 2. డోంట్ చేంజ్ ఇట్ ఫస్ట్. అగైన్ ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది ఇది, అంటే 3 + 2 5, కానీ ఇక్కడ మైనస్ ఉంది మనకి కనుక -3 × -2 మైండ్లో క్యాల్కులేషన్ చేసుకోండి. -(-) +3 × 2 6, ఇక్కడ కూడా 6 అయిపోయింది. -3 -2 -5కి ఈక్వల్ అయిపోయింది. సో యూ హ్యావ్ టు సే, మీరు చెప్పేటప్పుడు ఇక్కడ ఉన్న సింబల్స్ మార్చి చెప్పండి. ఇక్కడ -3 ఉంది కనుక ఆల్ఫా +3, బీటా +2. ఓకే స్టూడెంట్స్, అగైన్ దిస్ వన్ ఆల్సో. సో సారీ, ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత 3 పెట్టి డివైడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఏముంది, ఏది ఉంటుంది బై మైనస్, ఇక్కడ ఉంది, దీన్ని బై 3 పెట్టి డివైడ్ చేయండి. అంటే ఇది 1 అవుతుంది, ఇది 2/3. సారీ, ఓకే నెక్స్ట్ మళ్ళీ చెప్తాను జాగ్రత్త వినండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్. సో ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² × కాన్స్టెంట్ అంటే a × c.
is equal to 3 into 2 is equal to 6. ఇలా చేసిన తర్వాత ఈ రెండు sum of these two values are goes to equal to sum of the roots. -3 -2 -5 minus into minus plus 6 equal అయింది. So we have to say first one is the alpha is equal to -3. A పెట్టి డివైడ్ చేసుకోండి by 3. This one also minus by 3. This is the -1. This is the -2 by 3. సింబల్స్ చేంజ్ చేసేమని చెప్తాం, అంటే +1 అవుతుంది +2 by 3. అగైన్ యూ హ్యావ్ టు టేక్ దిస్ వన్ 2x². ఫస్ట్ టర్మ్ 2 into 5 2 into 5 is equal to 10. దీంట్లో ఇక్కడ మనకి -3 ఉంది. సో -5 into -2 -5 into +2 that is equal to -10. -5 into okay students, of the small error, 2x square minus 3x minus 5 is equal to 0. So here you have to write the -5. 2 into -5 is equal to -10. So this one -2 plus -5 into +2 that is equal to -3. So middle term equal అయిపోయింది. So -5 by x square coefficient 5 by 2. So this one also second one minus plus 2 by 2. This is 1, this is -5 by 2. Comma 1. So first one is the symbol saying that is equal to alpha is equal to 5 by 2, beta is equal to -1. Okay student, this is the finding the values. Again I am saying small error changes from 2x square minus 3x minus 5. So 2 into first term into last term, x square coefficient into constant. 2 into -5 is equal to 10. So this right -5 into +2. -5 plus 2 means -3. The sum of the roots are equal. Then you have to write the 5 by x square coefficient by divide చేయండి. 5 minus 5 by 2 ఇక్కడ 2 by 2 అంటే 1. సింబల్స్ చేంజ్ చేయండి, మైనస్ అలా ప్లస్, ప్లస్ అలా మైనస్. Now students, looking at the board, this is the type 3. This is called the type 1. x square coefficient లేదు, ఇక్కడ x square coefficient ఉన్నది. ఇక్కడ మళ్ళీ మిడిల్ టర్మ్లో రూట్ వచ్చింది. రూట్ వచ్చినప్పుడు ఎలా చేయాలో అనేది మనం చూస్తాం ఒకసారి. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు టేక్ లాస్ట్ టర్మ్ ఎల్ ఇంటూ బి దిస్ వన్. వాట్ ఈస్ దిస్ వన్? 36. సో లుక్ ఇన్ టు ద బోర్డ్ సీరియస్గా స్టూడెంట్స్, కేర్ఫుల్లీ. 36 ఉంది కనుక ఇక్కడ రూట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, వాట్ ఈస్ ద రూట్ అండర్ 3. సో యూ రైట్ √3 హియర్ ఆల్సో √3. డిడ్ యూ అండర్స్టాండ్? Next step, √3 into √3. √3 into √3 that is equal to 3 into dash is equal to 36. 3ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే you have to get the 36. Which number you have to multiply with 3, you will get the 36. So I think 12 3s are 36. Again you have to write 4 into 3. 4 into 3. 4 3s are 12. 4 3s are 12. Okay students. Here middle term 7√3. So this one also minus. You keep here -4√3 -3√3. Listen to me. Minus into minus plus. 4 3s are 12. √3 into 3. 3 12s are 36 equal. So these roots are again, what is the first thing? Symbol change, comma alpha is equal to 4√3 comma 3√3. 3√3. Did you understand students? Again I am saying we have to take the last term, product of the roots. Already you know the formula. The products of the roots are equal to 36. 36 రాసిన తరువాత అండర్ రూట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయండి. దాని √3 into √3 √3. √3 into √3 is equal to 3. Which number you have to multiply with 3? You will get 36. 12 is the multiply with 3. You will get 36. 12 అని ప్రాక్టికల్గా రివర్ట్ చేస్తే 4 into 3. But here 4 means 7 means -4 -3 -7. So you write 4 here and -3 here.
సో 4 4s 4 3s are 12, 12 3s are 36 ఎనఫ్. సో ఇప్పుడు మనకి వచ్చిన రూట్ సింబల్స్ మార్చండి. అంటే -4√3 అలా 4√3, -3√3 అలా 3√3. ఓకే స్టూడెంట్స్, did you understand? So next you are going to discuss this one. Again you have to multiply with the first term coefficient x square coefficient 5. Here constant is 3. 8 into 5, that is equal to 40. 40 can be right, which one? What is the root under root value? Root 10. Here also root 10. Then root 10 into root 10 equal to 10. Which number you have to multiply with 10? You will get 44. So 4 can you write? 2, 2. 2 2s are 4. So this one is the 2 root 10, 2 root 10. 2 root 10, 2 root 10. 2 plus 2, 4 root 10 equal. So 2 2s are 4, root 10 into root 10, 10, 10 4s are 40. So satisfied. So again, what is the x square coefficient? You have to divide with this one. So by, what is this here? 5. This one also 5. Again these roots are 2 root 10 by 5 comma 2 root 10 by 5. Same values you got here 5. So it will be this one. This is the roots of this equation. Okay students, some more problems you have to practice at home. I will explain the when you have to start the quadratic equation objective questions again. Okay, see you tomorrow class.